తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీగా పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ధాన్యమంతా కళ్ళలోనే తడిసిపోయింది. మహబూబాబాద్ జిల్లా పిడుగుపాటుకు 2 మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక్కడ జిల్లాల వారీగా ఎటువంటి పరిస్థితులు నెలకొని మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మం బస్టాండ్లో చూడండి. ఖమ్మం బస్టాండ్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. ఖమ్మం బస్టాండ్లో పెద్ద ఎత్తున నీళ్లు చేరడంతో రాకపోకలకు తీవ్రని అంతరాయం కలుగుతోంది. మరోవైపుగా వరంగల్లో పలు చోట్ల ఇంకా కూడా ధాన్యం కొనుగోలు జరగలేదు. ధాన్యం కొనుగోలు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వర్షాలు ఒక్కసారిగా పడడంతో సడన్గా వర్షాలు కురవడంతో ధాన్యం ఎండకు ఎండుతుంది అని భావించినటువంటి రైతులకు కాస్త తడిసి ముద్దయిపోయింది. ఆ ధాన్యం అంతా కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన సందర్భం కనబడుతోంది. వరంగల్ నగరంలో కూడా ఆ దృశ్యాల మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన వరంగల్ నగరంలో కూడా పెద్ద ఎత్తున జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపుగా ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా ఆ వర్షంలోనే వడ్లు పూర్తిగా కూడా తడిసిపోతున్నాయి. ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతోంది. కనీసం పరదాలు కప్పేటువంటి పరిస్థితి లేదు. అటువంటి సినారీ నెలకొంది. మరి ముఖ్యంగా కొనుగోలు ఆలస్యం కావడంతో ఈ రకమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని చెప్పి రైతన్నలు చెప్తున్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో కూడా గాలిబాన బీభత్సం సృష్టించింది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది మహబూబ్నగర్లో కూడా. ఇక మహబూబాబాద్ ప్రాంతంలో ఈ యొక్క వర్షంలో వచ్చినటువంటి ఆ పిడుగుపాటికి సుమారుగా 2 మరణించినట్టు తెలుస్తోంది. కరీంనగర్ ప్రాంతంలో చూడండి. కరీంనగర్లోని ఇది బహుశా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆ వీధులై ఉంటాయి. ఎగ్జాక్ట్గా అవే కరీంనగర్లో ఉన్నటువంటి ఆ వీధుల్లో పెద్ద ఎత్తున వర్షం కొట్టింది. సో వర్షం దంచి కొట్టడంతో కరీంనగర్లోని వీధులన్నీ కూడా ఒక్కసారిగా జలమయమయ్యాయి. మరి ముఖ్యంగా చేతికి వచ్చిన పంట కాస్త కన్నీరే మిగిల్చింది. ఇక మామిడి తోటలు, పండ్ల తోటలన్నీ కూడా ఒక్కసారిగా ఈ వర్ష తాటికి పెద్ద ఎత్తున పండ్లన్నీ రాలిపోయాయి. వారికి కూడా తీవ్ర నష్టం కలిగినట్టుగా తెలుస్తోంది. సో వర్షపాతం ఇంకా సుమారుగా 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం కనబడుతోంది. ఇక నల్గొండ ప్రాంతంలో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకు. నల్గొండలో కూడా పెద్ద ఎత్తున గాలివాన బీభత్సం సృష్టించింది. 40 నుంచి 50 కిలోమీటర్లతో గాలులు వీస్తూ బీభత్సం సృష్టించారు. ఇక మహబూబాద్ ప్రాంతంలో పిడుగుపాటికి 2 మరణించారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. మహబూబాద్ ప్రాంతంలో పిడుగుపాటుతో 2 మరణించడం వల్ల వారి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. దయచేసి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వర్షా సమయంలో దయచేసి చెట్ల కింద కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కానివ్వండి, ఆ 11 kV వైర్ల కింద కానివ్వండి అక్కడ లేకుండా చూసుకోండి. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే ఖాళీగా ఉన్నా ఏం కాదు, కానీ ఆ చెట్ల కింద ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం వాటిలో అవకాశం కూడా ఉంటుంది. సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ప్రజెంట్ ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండమని చెప్పి జారీ చేస్తున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా వర్షాలు జోరు కనపడుతోంది. ఇక వర్షాకాలం మొదలైంది. సో మే 3వ వారం నుంచే ఈ వర్షాలు జోరు అందుకున్న నేపథ్యంలో అటు కొంత హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాల్లో కూడా కొంచెం చల్లబడవచ్చు వాతావరణం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కళ్ళాలకు వచ్చినటువంటి ఆ వడ్లన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ శిల్ప అందిస్తారు మరిన్ని అప్డేట్. శిల్ప, సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైతే చాలా తీవ్రని అన్యాయంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా ఇబ్బంది కలుగుతోంది. ఈ వర్షాల కారణంగా వాళ్ళ వడ్లన్నీ కూడా తడిసి ముద్దవుతున్నాయి. పంట చేలన్నీ కూడా నేలరాలిపోతున్నాయి. ముఖ్యంగా పండ్లు మొత్తం కూడా నేలరాలిపోయి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. సో ప్రజెంట్ ఇంకా ఎన్ని రోజుల పాటుగా ఈ వర్షం ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్స్ అందిస్తోంది?
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. నిన్న కురిసిన వర్షంతో మొత్తము ఏదైతే పంట మొత్తం కూడా ఐకేపీ సెంటర్లకు అదేవిధంగా మార్కెట్లోకి తరలించారు. అది ఒక్కసారిగా మొత్తం తడిసి ముద్దవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇంకోవైపు వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతంలో ఒకవైపు ద్రోణి అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆ ద్రోణి ఈరోజు వాయుగుండంగా మారటంతో ఇంకెక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు జనరల్గా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం అనేది ద్రోణి ఏర్పడినా ఇంకోవైపు ఆవర్తనం ఏర్పడినా ఎక్కువగా ఉత్తర జిల్లాలకు మాత్రమే అలర్ట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నవి. అవి కేరళ తీరాన్ని ఈ నెల 24న తాకే అవకాశం ఉండడంతో వాటి ఎఫెక్ట్ కూడా తెలుగు రాష్ట్రాలపై పడుతుంది. ఈ ప్రభావంతోనే వర్షాల తీవ్రత అనేది ఇంకా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న నగరంలో కురిసిన వర్షంతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ భారీ వర్షం నమోదవడంతో విద్యుత్తుకి అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు నేల రాలాయి. మొత్తం ఈ ఎఫెక్ట్ అనే వర్ష ఎఫెక్ట్ అనేది స్పష్టంగా ఇటు నగరంలో చూసుకున్నా అటు జిల్లాలో చూసుకున్నా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా బలంగా వీచే అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అప్రమత్తం చేయడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అన్ని ఏదైతే ధాన్యం తడవకుండా చూసుకోవాలంటూ అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నగరంలో ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా డిఆర్ఎఫ్ హైడ్రా ఈ టీంలన్నీ సిద్ధంగా ఉండాలి. వాటర్ ఈజీగా పోయేందుకు వాళ్ళు చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు నగరంలో మ్యాన్ హోల్స్ అనేవి ఈ వర్షం వస్తుందని ఎప్పుడైతే అలర్ట్స్ వస్తాయో అప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు అది చూడకుండా చాలామంది కూడా అక్కడ అవాంఛనీయ ఘటన జరిగింది. సో ఈసారి అలాంటివి రిపీట్ అవ్వకుండా ప్రతి మ్యాన్ హోల్ దగ్గర సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. సైన్ బోర్డులను ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ముందుగానే వాళ్ళు చూసి పక్క నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఈ వర్షాలపైన ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ ఎవరైతే అధికారులు ఉంటారో ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. జోన్ల వైజ్గా వర్షం ఎంత నమోదైందని కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న దాదాపు 11 సెంటీమీటర్లు మెదక్ జిల్లాలో నమోదైంది. ఇటు సిటీలో చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్లు బండ్లగూడ అదేవిధంగా సరూర్ నగర్లో 8 సెంటీమీటర్లు మలక్పేటలో 7 సెంటీమీటర్లు జనరల్గా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతూనే హైయెస్ట్ వర్షపాతం అని భావిస్తూ ఉంటారు. కానీ నిన్న 10 సెంటీమీటర్ల నమోదైందంటే దాని తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం వరకు కూడా చిరు జల్లులు మాత్రమే నగర వ్యాప్తంగా కనిపించాయి. కానీ 9 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు వర్ష బీభత్సం సృష్టించింది. ఎక్కువగా వర్షం వచ్చింది. వర్షంతో పాటు ఈదురుగాలు బలంగా వీచాయి. దాదాపు ఎక్కడికక్కడ వాటర్ మొత్తం నిలిచిపోయాయి. అక్కడ నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళు నిన్న తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా వెదర్ కనుక కంటిన్యూ ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటే గతంలో ఐటీ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఇట్లా షిఫ్ట్లను చేంజ్ చేశారో వాళ్ళందరినీ ఒకేసారి లాగౌట్ చేయకుండా దశల వారీగా అయితే లాగౌట్ చేసేందుకు గతంలో వెసులుబాటు కల్పించారు. అదే వెసులుబాటు కూడా ఇప్పుడు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటేసారి లాగౌట్ అయ్యి బయటికి రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్లో చిక్కుపోతుంది. సో అలాంటివి కాకుండా వాళ్ళని దశల వారీగా వాళ్ళని లాగౌట్ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు ఇటు ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే అధిక మొత్తంలో పడేందుకు అవకాశం ఉన్నాయి. ఈరోజు కూడా దాదాపు 10 సెంటీమీటర్ల పైగానే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎక్కువగా సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకి ఈ వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని జిల్లాలకు ఉన్నప్పటికీ ఈ జిల్లాలకు మాత్రం ఇంకెక్కువగా ఉండి ఏదైతే ఈదురుగాల ఎఫెక్ట్ కూడా బాగా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే రావద్దు, ఇంట్లోనే ఉండాలంటూ వాళ్ళు సూచిస్తున్నారు. ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళకు సూచిస్తున్నారు. సో మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు తెలంగాణకి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు మనోజ్.
జిల్లాలో వర్షపాతం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ నగరం అయితే ఇప్పటికే తడిసి ముద్దవుతోంది. పెద్ద ఎత్తున స్టాగ్నెంట్ వాటర్ మీరు చెప్తున్నట్టుగా రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు నాశనం అవుతున్నాయి. పంట చేనులు మొత్తం కూడా ఇబ్బంది అవుతోంది. ధాన్యం తడిసి ముద్దవుతోంది. అటు పండ్ల తోటలు మొత్తం కూడా నీళ్ళు రాలిపోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అలర్ట్ జారీ చేశారు? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి? రైట్, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్స్ జారీ చేశారు, ముఖ్యంగా ఇటు జిల్లా యంత్రాంగానికి. ఎందుకంటే ఇప్పటికే పంటలన్నీ చేతికొచ్చిన పంటను ఇటు మార్కెట్లోకి తరలించారు. సో మార్కెట్లోకి తరలించిన సందర్భాలను ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో మొత్తం కూడా తడిసి ముద్దైంది. వాటిపైన ఈసారి తడవకుండా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే తడిసిన ధాన్యం సైతం వాళ్ళు కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా అలాంటివి ఏమైనా చేశారా అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం రైతన్నలు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. ఎవరైతే ఇప్పటికే మార్కెట్లోకి తరలించారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నట్లు మొత్తం కప్పేటట్టు ఏవైతే తడవకుండా చర్యలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇంకోవైపు ఏదైతే మామిడి తోటలు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ ఇప్పుడు మొత్తం పంటలు మొత్తం చేతికొచ్చే సమయం కావడంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిపైన కూడా నష్ట నివారణ చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు నగరానికి వస్తే నగరం మొత్తం కూడా చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం బీభత్సం సృష్టిస్తుంది. అలాంటిది నిన్న భారీ వర్షం నమోదైంది. అదేవిధంగా ఇదే భారీ వర్షం వచ్చే 4 రోజుల పాటు ఉండడంతో ఇటు మాన్సూన్ టీమ్స్ కావచ్చు, హైడ్రా టీమ్స్ కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఎంటైర్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయి ఉన్నాయి. ఏ క్షణమైనా వర్షం వచ్చినా వెంటనే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. జోనల్ కమిషనర్లు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రానున్న 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతూ ఇప్పటికే చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. ఇంకోవైపు మార్కెట్లో మొత్తం తడిసిపోయింది. సో ఈ రోజు నుంచి అలాంటివి జరగకుండా ఏదైతే మార్కెట్లో ఏదైతే పంటలు తీసుకొచ్చారో వాటిని తడవకుండా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వాటి దగ్గర ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో మొత్తం అటు రైతన్నలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై కావచ్చు, పూణే కావచ్చు, ఈ నగరంలో భారీగా వర్షం నమోదై ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాంటిది ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్ శిల్ప, సో పెద్ద ఎత్తున మరో 1 వారం రోజుల పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో కొంత అలర్ట్గా ఉండండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులంతా కూడా పెద్ద ఎత్తున స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే నీళ్ళు నిలిచిపోయి ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు తొలగించే విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు ఎవరైతే ఆర్టీవీ చూస్తున్నారో డెఫినెట్గా కొంత అలర్ట్గా ఉండండి. వర్షాలకు సంబంధించి అధికారులు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా, అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మనవంతు బాధ్యతగా కూడా మనం డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులది కేవలం 10% ఉంటుంది, మిగిలినంతా కూడా మనమే రక్షించుకోవాలి. మన పంటని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ తడిసిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా కొనాలని చెప్పి రైతులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. సో ఈ ప్రాంతాల్లో కొంత మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈరోజు కూడా మరోసారి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.